అనాదిగా వస్తున్న ఆచారం, మనిషికి మనిషికి మధ్య ఉన్న సంబంధం. ఆదిమానవుడి కాలంలో ఆకలి కోసం, కడుపు నిండాక స్థలం కోసం, బతకడం తెలిసాక ఎదగడం కోసం. పేర్లు మారుతున్నా వాటిని పొందడానికి జరుగుతున్న సాంప్రదాయం పేరు మాత్రం యుద్ధం. ఓసారి రాయలసీమ ప్రాంతంలో జనం దైవ సమానంగా కొలిచే ఓ రాజు. ఆ రాజు కడుపున రాక్షస మృగం పుట్టింది. అది అధికారకాంక్షతో రగిలిపోతూ మంచి చెడు మర్చిపోయి తన మన భేదం లేకుండా మారణ హోమాన్ని తలపించే భీకర యుద్ధాన్ని సృష్టించి ఎదగడం ప్రారంభించింది. ఈ కథ మీకు అర్థం కావాలంటే ముందు మీకు పాత్రధారుల గురించి తెలియాలి. ఇది మన కథానాయకుడి వంశవృక్షం. ఎడుగూరి సందింటి ఫ్యామిలీ ట్రీ, అంటే వైఎస్ ఫ్యామిలీ ట్రీ. వైఎస్ వెంకట్రెడ్డి అనే పెద్ద మనిషికి 2 భార్యలు. మొదటి భార్య లక్ష్మమ్మ, రెండో భార్య మంగమ్మ. మొదటి భార్యకి ఒకే ఒక కుమారుడు, ఆయనే చిన్న కొండారెడ్డి. రెండో భార్య మంగమ్మకు 4 మగబిడ్డలు, 5 ఆడబిడ్డలు. ఈ 4 ఒకడు రాజారెడ్డి, ఆయన భార్య జయమ్మ. వాళ్ళకి 6 మంది మగబిడ్డలు, 5 మంది ఆడబిడ్డలు. అక్కడ మొదటి భార్య కొడుకు చిన్న కొండారెడ్డికి కూడా 6 మంది మగబిడ్డలు, 5 మంది ఆడబిడ్డలు. ఇప్పుడు మన కథకి సంబంధించినట్టు రాజారెడ్డి కొడుకుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్ గర్వం రాజశేఖర్ రెడ్డి, ఇంకొకరు ఆయన తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి. అక్కడ చిన్న కొండారెడ్డి ఫ్యామిలీ నుంచి మన కథకి సంబంధించినట్టు ఆయన మగబిడ్డల్లో వైఎస్ భాస్కర్ రెడ్డి మరియు ఆడబిడ్డల్లో వైఎస్ సుగుణ. వీళ్ళిద్దరూ ఇంకో ఫ్యామిలీ నుంచి కుండమార్పిడి పెళ్లిళ్లు చేసుకున్నారు. వైఎస్ భాస్కర్ రెడ్డి లక్ష్మమ్మకు పుట్టిన మగబిడ్డ వైఎస్ అవినాష్ రెడ్డి. అక్కడ వైఎస్ సుగుణ గంగిరెడ్డికి పుట్టిన ఆడబిడ్డ వైఎస్ భారతిరెడ్డి. ఇక్కడ మన అధినేత రాజశేఖర్ రెడ్డికి ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ. మగబిడ్డ పేరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆడబిడ్డ పేరు వైఎస్ షర్మిల. ఆయన తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డికి ఒక ఆడబిడ్డ, ఆమె పేరే వైఎస్ సునీత. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ భారతిరెడ్డినిచ్చి పెళ్లి చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి భారతికి మేనమామ కొడుకు. ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం జరిగిన యుద్ధమే మన ఈ కథ. నాయనా, నేను హైదరాబాద్ పోతుండాను. ఇంకో 2 దినాలు ఉండిపోవచ్చుగా తల్లి. నాకు కూడా ఉండాలనే ఉండాది నాయనా, కానీ హాస్పిటల్ నుండి కాల్స్ వస్తుండాయి. పిల్లలు కూడా నా కోసం ఎదురు చూస్తుండారు. సరే తల్లి, హాస్పిటల్ అంటుండా, దాని మీద ఎంతో మంది ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి. ఎవరి ఆలస్యం వల్ల వాళ్లకు అన్యాయం జరగకూడదు. పోయిరా తల్లి. ఎక్కువ ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. టైంకి మందులు తినండి నాయనా. సరే అయితే పోయొస్తాను నాయనా. ఆశీర్వదించండి. మంచిది, క్షేమంగా పోయిరా తల్లి.
నీతో కొంచెం మాట్లాడాలా చిన్నాయన. రాజకీయమా లేక కుటుంబ విషయమా? రాజకీయమే. అమ్మా ఆడబిడ్డలు లోపలికి పోయి నాకు మాట్లాడుకుందామా? నన్నే వెళ్ళమని నేరుగా చెప్పొచ్చు కదా. నా గురించి వాళ్ళనెందుకు పంపించడం? నాది కూడా ఈ కుటుంబమే. నేను మీలో ఒకటేనని ఏనాడు అనుకోలేదు కదా. ఎప్పుడు వేరుగానే చూస్తారు, వేరుగానే మాట్లాడతారు. అంతా నా కర్మ. మేము కొత్త పార్టీ పెడతాండాం నాయన పేరు మీద. మీరు కూడా మాతోనే ఉంటారనుకుంటున్నాను. ఎవరెవరున్నారు మీ పార్టీలో? అంతా మనకు తెలిసిన వాళ్లే. గుంటూరులో దినేష్, నెల్లూరులో నరేష్, ఇంకా కడపలో మన అవినాష్. పులివెందుల రాజకీయం రాజారెడ్డి కుటుంబానికి మాత్రమే. ఈడ ఇంకెవడూ అడుగు పెట్టడానికి వీల్లేదు. ఈడున్న మందికి మంచి చేయాలని మేం పడ్డ కష్టం, చేసిన త్యాగం, కన్న కలలు మీకేమీ తెలీదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. ఈ నియోజకవర్గం మన కుటుంబ కిరీటం, మరిచిపోకు. దీని గురించి మనం మళ్ళా అయినా మాట్లాడుకోవచ్చు లేచి నాయన. ఇంకో విషయం, మీ దగ్గరున్న మా నాయన భూమి నాకు ఇస్తే. మీ నాయన భూమా? ఇద్దరం కలిసి అంతా సంపాదించుకున్నాం. నా అన్న నేను వేరువేరని ఎప్పుడూ అనుకోలేదు. అన్న భూమి కొంత నా పేరు మీద ఉన్నట్టే నా దుడ్డు కూడా చాలా వరకు ఆయన దగ్గర ఉండిపోయి ఉండాది. అయితే ఎప్పుడొస్తుంది మా చేతికి ఆ భూమి? ఎవరెవరికి ఏమేం రాసివ్వాలి? షర్మిలకు, విజయమ్మకు ఏం రాసివ్వాలి? నీకేం రాసివ్వాలి చెప్పు. ఇప్పుడే రిజిస్ట్రార్ ఇంటికి పిలిపిద్దాం. అంటే అది ఇప్పుడే ఇచ్చేయమని కాదులే చిన్నాయనా. నువ్వు ఇంకా ఉండనివ్వున్నావుగా. మెల్లగా అన్ని చూసుకుందాంలే. మనం పెట్టే కొత్త పార్టీకి నువ్వే పెద్ద దిక్కుగా ఉండాలి చిన్నాయనా. మిగతా చిన్న చిన్న విషయాలు, సీట్లు ఎవరికివ్వాలి, ఎవరిని ఎక్కడ నిలబెట్టాలి అనేవన్నీ నేను చూసుకుంటాను. మరి తొందరలోనే మీటింగ్ పెట్టి అనౌన్స్ చేసేయమంటారా? మీ నాయనకు నాకు రాజకీయ భవిష్యత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీని వదిలి నేనెక్కడికి రాలేను. ఆవిడకి ఎదిరిళ్లే ముందు ఒక్కసారి ఆలోచించుకో. ఎందుకంటే నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేశావో మీ నాయన కన్నా ఆవిడికే బాగా తెలుసు. నీ గతంలో ఉండే ఒక్క పేజీని బయటికి లాగిందంటే నువ్వు కూర్చొని కలగంటున్నది మొత్తం తలకిందులైపోతుంది. మీరు చెప్పిన వాటికల్లా భయపడుతూ ఉంటే ఉండే చోటు నుండి ఒక్క అడుగు కూడా బయటకేయలేం. అన్నిటికీ తెగించే పార్టీ పెడతాండా. అండగా ఉండాలనుకుంటే రండి, లేదంటే వెళ్ళొస్తానండి. ఎందుకు వివేక వెనక్కి తగ్గుతుండావు? పార్టీ పెద్దగా నిన్నే ఉండమని అడుగుతా ఉండాడు కదా. నీకేమన్నా తక్కువ అయి ఉంటే చెప్పు. ఆడి కోపం తెప్పించి నువ్వేమో ఇట్ట నవ్వుతా ఉండావు. అసలు నీ ఉద్దేశం ఏంటి? ఈరోజు నీ కొడుకు కోసం ఇంత గట్టిగా అడుగుతుండావే వదినమ్మా. వాడు నా మీద చెయ్యెత్తిన రోజు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదే. నేను పార్టీకి పెద్ద దిక్కంట. సీట్లు ఎవరికివ్వాలో, ఎక్కడ ఎవరిని నిలబెట్టాలో వాడే నిర్ణయిస్తాడంట. వాడు ఈడికొచ్చింది నన్ను పార్టీలోకి పిలవడానికి కాదు. నేను పార్టీ పెట్టుకుంటున్నా, వచ్చి చేరితే చేరమని చెప్పడానికి మాత్రమే. నా దారి వాడి దారి వేర్వేర్లే. ఆయన నన్నలా లోపలికి పొమ్మంటుంటే నువ్వేం అనలేదే. మీరంతా ఒకటే కదా. నేనే పరాయిదాన్ని. మా వాళ్ల గురించి అన్నేసి మాటలు అంటుంటే కిక్కురు మనకుండా పక్కనే కూర్చున్నావు. అయినా నువ్వేమంటావులే, ఆయన కూడా మీ కుటుంబమే, మీ రక్తమే కదా. నేనే బయటదాన్ని. ఇవన్నీ పోని ఆస్తి రాసిస్తానంటే వద్దంటావేంటి? భారతి, అది నా ఆస్తి. నాకు తెలీదా ఎప్పుడు తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో?
ఆస్తిస్తాడంట అందరికీ కలిపి. అలా అయితే అమ్మ షర్మిలకు వాటాలు పోగా నాకు మిగిలేదేంది? అదిగాక నేను ఆస్తి గురించి అడుగుతా ఉంటే ఆయన నాన్న దగ్గర పెట్టిన దుడ్డు గురించి చెప్తున్నాడు. ఇట్టే ఇంకా ముందుకు పోతే మొదటికే మోసం వస్తుందని మధ్యలోనే ఆపేసిన్నాను. ఈ ఎలక్షన్లు అయిపోని అందరికీ లెక్కలు సక్కంగా చేస్తా. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతా. బావా, నీ తెలివిని కనిపెట్టడం చాలా కష్టం. చూడు మామా, మా ఆయన ఆస్తి ఇవ్వమని అడిగితే నానా మాటలన్నీ అని పంపించాడు వీళ్ళ చిన్నాన్న. మావయ్య పోయాక మా ఆయన ఒంటరివాడైపోయిండాడు. మేమందరం ఉండగా మీ ఆయన ఒంటరివాడు ఎలా అవుతాడు? నువ్వేమీ భయపడకు. జగన్ కండగా మేమున్నాం. ఏది ఏమైనా సరే జగనే సీఎం. ఇది మార్చడానికి ఏ తల అడ్డొచ్చినా తెంచి అవతల పారేస్తాం. నీ ఆస్తి ఆడికి పోదన్నా. ఆ ముసలోడి బేనామిలకు చావు భయం చూపెడితే చాలు, పరుగెత్తుకుంటూ నీ పక్కకొచ్చి చేరతారు. వద్దన్నా వాళ్లంతట వాళ్లే వచ్చి నీ ఆస్తి నీకిచ్చిపోతారు. వివేక పవర్లో ఉండగా నువ్వు చెప్పిన ఏ ప్లాను వర్కౌట్ కాదు. కొట్టినా కోసినా వివేకాన్ని కాదనే దమ్ము ఆ బినామీలకు రాదు. ముందు మీరు పొలిటికల్గా బలపడితేనే ఏమైనా చేయగలరు. ఆయన మనం పెట్టే కొత్త పార్టీలోకి రమ్మంటే రానన్నాడు. అసలు మనం పార్టీ పెట్టడమే ఆయనకి ఇష్టం లేదు. పైగా మనం పార్టీ పెడుతుండా వస్తే వస్తాడు, లేకపోతే ఆయనకు నేనే అపోనెంట్ గా నిలబడతాను. అప్పుడు ఆయన ఏం చేస్తాడో నేను చూస్తాను. నువ్వు వివేకకి పోటీగా వెళ్తే అతనికి కోపం వస్తుంది. వివేక కోపం వాలికొన్న వరం లాంటిది. ఎదురుగా ఎవడున్నా సరే సగం బలం ఇట్టే లాగేసుకుంటాడు. జగనన్న ముందు వివేక ఎంత నాయనా? అయినా ఈ కడప రాజకీయం మనకేమైనా కొత్త? రాష్ట్ర రాజకీయానికి కడప రాజకీయానికి జింక పిల్లకి పెద్ద పులికి ఉన్నంత తేడా ఉంటాది. ఇది తెలియకే ఎంతో మంది నాయకులు చాలా తొందరగా చచ్చిపోయి ఉండారు. మన పెద్ద పులి రాజశేఖర్ రెడ్డి అంతటోడే. కడపలో నెగ్గాలంటే వివేక అవసరమై ఉండాడు. అది స్వయంగా ఆయనే ఒప్పుకున్నాడు. ఇప్పుడేం చేద్దామంటావు? ఏమి చేసినా విజయమే చేయాల. మా ఆయన వల్లే కాలేదంటే ఆవిడెళ్ళి ఏం చేస్తుంది మామా? వివేకకి విజయం అంటే చాలా గౌరవం. ఆవిడ ఎలక్షన్లో నిలబడతాదంటే వివేక పోటీలో కూడా ఉండడు. దాహం దాహం అధికార దాహం. నియంతలా మారాలని ఒకడి రాజకీయ స్వార్థానికి సాయంగా దాన్ని మరింత బలంగా మార్చే దిశగా కొన్ని శక్తులు పనిచేయసాగాయి. అదే అదునుగా తన అధికార దాహానికి అయిన వాళ్లనే కాకుండా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరిని వాడుకోవడం మొదలుపెట్టాడు.